రాష్ట్రంలో అతిపెద్ద ఉద్యోగి యూనియన్ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షన్ల ఆర్థిక సమస్యలను పరిష్కరించడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఉద్యోగులకు తీరని అన్యాయం చేస్తోంది. ఇప్పటికే ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు 22,000 కోట్లు ఉన్నాయి. ప్రభుత్వం నుండి బకాయిలు రాబట్టుకునేందుకు అన్ని విధాల పోరాటాలు చేస్తున్నాం. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సుదీర్ఘకాలం ఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసి పదవి విరమణ చేసిన వెంగళరెడ్డి ఆత్మీయ సన్మాన్ సభకు హాజరైన సందర్భంగా ఈ మాటలు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పీఆర్సీ వేయలేదు, ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు, పదవి విరమణ చేసిన వాళ్ళకి చెల్లించాల్సిన బెనిఫిట్స్ పెండింగ్లో పెట్టారు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు మీద ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షన్ల అసంతృప్తి తీవ్రంగా ఉంది అంటూ ఆరోపించారు. ఏదైతే ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తన మీద ఉద్యోగులు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సామధాన భేద దండోపాయాలతో డిమాండ్లు సాధించుకుంటామన్నారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ వేసిందని, అయితే చైర్మన్ రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం పీఆర్సీ కూడా ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు హామీని నెరవేర్చలేదన్నారు. ప్రధానంగా ఈ ఆరోపణలు చేసుకొచ్చారు.